శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మనకి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా మంగళవారం రోజున పాల్గొన మాసం పౌర్ణమి రోజునైతే ఏర్పడిపోతుందండి. ఈ రోజునే హోలీ పండుగ. ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పిలువబడుతుంది. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు వచ్చి భారత కాలం ప్రకారము గ్రహణ ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా మంగళవారం రోజున మధ్యాహ్నం 3:21 ప్రారంభమయ్యి గ్రహణ మోక్షకాలం వచ్చి సాయంత్రం 6:48 వరకు అయితే గ్రహణం ఉంటుందండి. మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుందండి. మన భారతదేశంలో ఈ గ్రహణ కాలం వచ్చి సాయంత్రం 6:20 ప్రారంభమయ్యి గ్రహణ మోక్షకాలం వచ్చి సాయంత్రం 6:48 వరకు అయితే ఉంటుందండి. మొత్తం ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం వచ్చి 27 నిమిషాలు. ఈ 27 నిమిషాలైనా ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణ నియమాలు మన భారతదేశం వాళ్ళు పాటించాలండి. గ్రహణ సూతకాలం కూడా మనకి వర్తిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సాయంత్రం 27 నిమిషాల పాటే మనకి కనిపిస్తుంది. కావున గ్రహణ నియమాలు అనేది మనం పాటించాలి. గ్రహణ సూతకాలం కూడా వర్తిస్తుంది. గ్రహణ సూతకాలం వచ్చి ఉదయం 9:39 నుండి సాయంత్రం 6:47 వరకు. ఇది ఏపీ తెలంగాణలో మనకి పట్టు విడుపు స్నానం అయితే చేయాలండి. గ్రహణం పట్టు స్నానం ఆచరించవలసిన సమయం వచ్చి సాయంత్రం 6:02 గ్రహణం విడుపు స్నానం ఆచరించవలసిన సమయం వచ్చి సాయంత్రం 6:47 వరకు అండి. గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ నియమాలు అనేది పాటించాలి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాము. స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తారండి. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయని. ఇంకా గ్రహణ సమయంలో బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉంటే మంచిదండి. ఇంకా గ్రహణ సమయంలో ఏది తినకూడదని అంటారు, కానీ గర్భిణీ స్త్రీలు మందులు వేసుకోవాలి కాబట్టి పాలు, పండ్లు ఇలాంటివి అయితే తీసుకోవచ్చండి. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాలంలో పడుకోకుండా ఉండాలండి. ఎందుకంటే ఆ సమయంలో మనం దైవారాధన చేయాలి. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాంతి పడకుండా ఉండడానికి ఇంటి కిటికీలు, తలుపులు మూసివేసైతే ఉంచాలండి. ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్రం జపించాలి. ఇంకా గ్రహణకి ముందు, గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానం అనేది చేయాలండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకూడదండి. ఇంకా గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలని బదులుగా విశ్రాంతి అయితే తీసుకోవాలండి ఈ గ్రహణ సమయంలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.